ఓకే. తన కోపమే తనకు శత్రువు. సో దిస్ ఆర్ వన్ ఆఫ్ ది గ్రేట్ అండ్ ఫైనెస్ట్ మెసేజ్. సో ఇది అందరి శరీరాల్లో ఉండే ఒక బలహీనత. అందరి శరీరాల్లో ఉండే ఒక జబ్బు కూడా అనుకోవచ్చు. అందరి శరీరాల్లో ఉంటది. ఒక్కరి శరీరం అని కాదు. ప్రతి ఒక్కరి శరీరంలో కోపం అనేది ఉంటది. కానీ ఆ కోపానికి ఒక హద్దు ఉండాలి. ఆ కోపానికి ఒక సరిహద్దు ఉండాలి. ఆ కోపానికి ఒక మంచి జరిగే ఇంటెన్షన్ ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు మొబైల్ చూస్తారు. సో వాళ్ళను కొప్పడడం, వాళ్ళు ఏంటిది బాగు కోసం కొప్పడితే మంచిదే. కొంతమంది కట్టెలు తెంచుకునే ఆవేశం, కట్టెలు తెంచుకునే ఉక్రోషము, కొంతమంది ఇతరులను చంపేంత కోపము, ఇతరులను ద్వేషించేంత కోపము, కొంతమంది ఇతరులను నరహత్య చేసేంత కోపము, కొంతమంది ఇతరులను నాశనం చేసేంత కోపం. ఆ కోపం మంచిది కాదు. నువ్వు ఒకరిని కొప్పడ్డావంటే వాడు బావు కోసం కొప్పడు, పర్లేదు. అంతేకాని నాశనం కోసం కొప్పడొద్దు. సో నీ కోపమే నీ శత్రువు. మనం చూస్తే 2 దేశాలు ఎందుకు కొట్టుకుంటాయని కోపంతోటే కదా. ఆ దేశం మీద కోపం, ఈ దేశం మీద కొట్టుకొని చాలా నష్టం అయిపోతుంది. ఈ కోపం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. మంచి అనేది లేదు ఈ కోపంలో. ఈ కోపంలో మంచి అనేది లేదండి. మొత్తం డ్యామేజే ఉంది. అంతా డ్యామేజ్ అయిపోతుంది. లైఫ్ మొత్తం డ్యామేజ్ కావడానికి కారణం ఈ కోపమే. ఇప్పుడు భార్యాభర్తలు డైవర్స్ ఎందుకు తీసుకుంటారు? ఆ వాళ్ళ మీద వీళ్ళ మీద కోపంతోటే కదా. సో ఒక అన్నదమ్ములు కోర్టుకెళ్ళి కేసు ఎందుకు వేసుకుంటారు? సో కోపంతోటే కదా. ఒకరిద్దరు ఎందుకు కొట్టుకుంటారు? కోపంతోటే కదా. ఎందుకు తన్నుకుంటారు? ఎందుకు తిట్టుకుంటారు? కోపంతోటే కదా. సో ఎందుకు గొడవ పడతారు? కోపంతోటే కదా. ఈ కోపం వల్ల అనర్థాలే ఉన్నాయి కానీ లాభాలైతే లేవు. సో ఈ కోపం వల్ల అనేకమైన రిలేషన్స్ పాడవుతాయి. అండ్ కోపంలో ఉన్నప్పుడు మనము నోరు కంట్రోల్ చేసుకోవాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, కానీ ఆ కోపాన్ని బయటికి చూపించద్దు. సో ఆ కోపం వల్ల మనకేమవుతుంది? లేనిపోని మాటలు వస్తుంటా ఉంటాయి. ఆ కోపం వల్ల మనం ఏం చేస్తామో తెలియదు. సో మన మైండ్ కాన్షియస్ లో ఉండదు. మన నోటి మాటలు మన కంట్రోల్లో ఉండవు. మన మైండ్, మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉండవు ఈ కోపం వల్ల. సో ఈ కోపం వల్ల చాలా డ్యామేజెస్ జరుగుతాయి. సో కోపం వచ్చినప్పుడు ల్యాప్టాప్లు ఎత్తేస్తారు, ఫోన్లు ఎత్తేస్తారు. సో అలా ప్రేరేపిస్తుంది. ఆ కోపం అనేది అలా మనిషిని డ్యామేజ్ చేస్తుంది. సో దీని వల్ల డ్యామేజే జరుగుతుంది. ఇప్పుడు 2 కుటుంబాలు విడిపోవడానికి కారణం కోపాల వల్లనే. సో ఈ 2 కుటుంబాలు కలిసి ఉండడం వల్ల దీర్ఘశాంతం వల్లనే. కోపం తగ్గినప్పుడే కలుస్తారు. భార్యాభర్తలు విడిపోవడం వల్ల కోపాల వల్లనే. గొడవలు కొట్లాటలు కావడం కోపం వల్లనే, ద్వేషం వల్లనే. సో ఇవన్నీ కూడా కోపానికే కారణం. దాన్ని మనం ఏం చేయాలి? తీసివేయాలి. ఆ కోపం అనే ముళ్ళుని తీసివేయాలి. తీసేసినప్పుడు మన లైఫ్ చక్కగా. ఇప్పుడు ఊరంతా ఒకరికి చుట్టాలు ఉంటారు. ఊరంతా వాడు మంచిగా ఉంటే వాళ్ళందరూ చుట్టాలు. కొంతమందికి ఊరంతా శత్రువులే ఉంటారు. బికాస్ ఆఫ్ దేర్ కోపం వల్ల, దేర్ యాంగ్రీ వల్ల. సో యాంగర్ వల్ల, వాళ్ళ కోపం వల్లనే వాళ్ళకు ఊరంతా శత్రువులు ఉంటారు. వాడు మంచితనం వల్ల ఊరంతా మిత్రులు ఉంటారు. సో ప్రాబ్లం అక్కడే ఉంది. సో నీ కోపమే నీ శత్రువు, ఎవరికి శత్రువు కాదు. నీ కోపం వల్ల నీకు మనశ్శాంతి ఉండదు. నీ కోపం వల్ల నీకు దీర్ఘశాంతి ఉండదు. నీ కోపం వల్ల నీకు సహనం ఉండదు. నీ కోపం వల్ల ఓపిక ఉండదు. కోపంగా ఉన్నప్పుడు మైండ్ పనిచేయదు. బీపీ లెవెల్స్ పెరుగుతాయి. కోపంలో తీసుకునే నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. కోపంలో మాట్లాడే మాటలన్నీ కూడా తప్పుడు మాటలు ఉంటాయి. కోపంలో తీసుకునే యొక్క యాక్షన్స్ కూడా తప్పుడుగా ఉంటాయి. కొంతమంది కోపంకి వెళ్ళి మందు తాగుతారు. ఇది భర్త తిట్టాడని, భార్య తిట్టిందని, తల్లిదండ్రులు తిట్టారని. కొంతమంది ఏం చేస్తారు? ఆ కోపంలో తట్టుకోలేక వెళ్ళి ఆ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా అనర్థాలు జరుగుతాయి. సో అందుకే మనం దీన్ని తీసేసుకోవాలి. ఇది మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. ఇది అందరి లోపల ఉంటాయి ఈ శత్రువు. ఇది శత్రువు అన్నట్టుగా మనందరికీ మెయిన్ ఎనిమీ ఇదే. దీన్ని ప్రేర్ చేసుకొని తగ్గించుకొని ఆ శత్రువును తీసేసుకోవాలి. సో ఇది మన లోపల నివసిస్తున్న ఒక కనపడని శత్రువు కోపం. సో దీనివల్ల డ్యామేజే జరుగుతుంది కానీ మేలైతే జరగదు. దీనివల్ల చెడే జరుగుతుంది కానీ కీడే జరుగుతుంది కానీ మంచి అయితే జరగదు. సో లెట్ us గో టు ది స్క్రిప్చర్స్. ఎవడైనా నువ్వు నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకోవచ్చు. భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. సో కోపంలో మనకు లేనిపోని మాటలు వస్తాయి. ఎప్పుడైనా కోపం ఉన్నప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకోవాలండి. ఒక 30 సెకండ్లు మనం ఎవరిని మాట్లాడకుండా ఎవరితో పలకరించాలి. కోపం వచ్చినప్పుడు మౌనమే సమాధానంగా కావాలి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకోలేము. సో దేవుడు ఏమంటున్నాడంటే, సో కంట్రోల్ యువర్ మౌత్. నీ మౌత్ని కంట్రోల్ పెట్టుకో. లేకపోతే నువ్వు వచ్చి దశమ భాగాలు ఇస్తున్నావు, నువ్వు వచ్చి మందిరాలకు వస్తున్నావు, నువ్వు ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం చేస్తున్నావు, అయితే నీ భక్తి వ్యర్థమే.
నువ్వు నోటితోటి ఏది పడితే అది మాట్లాడుతున్నావు కదా, అయితే నీ భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకో అంటున్నాడు, అంటే కంట్రోల్ యువర్ మౌత్. సో అప్పుడు నీ భక్తి యూజ్ అవుతుంది. సో మనము గంటలు గంటలు ప్రార్థించి మళ్ళీ బయటికి వెళ్ళి అందరితో గొడవలు పెట్టుకుంటున్నావు అనుకో, ఆ ప్రార్థన వ్యర్థం. నువ్వు గంటలు గంటలు వాక్యం చదివి బయటకు వెళ్తున్నావు, బయటకు వెళ్ళి గొడవ పెట్టుకున్నావు అనుకో, అది వ్యర్థము. నువ్వు వేసిన దశమ భాగము వ్యర్థము, నువ్వు వేసిన కానుకలు వ్యర్థము, నువ్వు వెళ్తున్న మందిరాలకు వ్యర్థము, అన్ని వ్యర్థమే, భక్తి వ్యర్థమే. సో నీ నోటిని కంట్రోల్ పెట్టుకో. కోపం వచ్చినప్పుడు మనము నోటిని కంట్రోల్ పెట్టుకోవాలి. తండ్రి అయిన నువ్వు దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటుటయనే. సో చూసారండి, పవిత్రము. సో ఇది మనల్ని అపవిత్రపరుస్తుందట. ఈ కోపము ఇహలోక మాలిన్యము. ఈ కోపం కూడా ఈ లోకంలో ఒక మాలిన్యం లాంటిదే, అంటే చెడు లాంటిదే, మురికి లాంటిదే. ఇప్పుడు పరలోకంలో కోపం ఉండదు, పరలోకంలో ద్వేషం ఉండదు, పరలోకంలో పగ ఉండదు, పగలోకంలో ప్రతీకారం ఉండదు, పరలోకంలో అపవిత్రత ఉండదు. ఇదంతా కూడా ఈ లోక మాలిన్యమే. ఈ అపవిత్రత, అపరిశుద్ధత, అవినీతి, అజ్ఞానము, లేకపోతే కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఇవన్నీ కూడా ఏంటిది? ఈ లోక మాలిన్యము. మాలిన్యం అంటే ఏంటిది? చెడు. ఈ లోకంలో ఉన్న చెడు. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టయనే. చూసారా, మన కంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇకలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. ఒకసారి మీరు గమనించండి. సో భూలోకం ఎలా ఉంటుంది, పరలోకం ఎలా ఉంటుందో నేను చెప్తాను. పరలోకంలో కోపం ఉండదు, భూలోకంలో కోపం ఉంటది. పరలోకంలో ద్వేషం ఉండదు, భూలోకంలో ద్వేషం ఉంటది. పరలోకంలో అపవిత్రత ఉండదు, భూలోకంలో అపవిత్రత ఉంటది. పరలోకంలో పరిశుద్ధత ఉంటది, భూలోకంలో పరిశుద్ధత ఉండదు. పరలోకంలో అవినీతి ఉండదు, భూలోకంలో అవినీతి ఉంటది. పరలోకంలో కోపము, ద్వేషము, పగ ఉండదు, భూలోకంలో కూడా కోపము, ద్వేషము, పగ ఉంటుంది. సో ఇక్కడ ఈ భూలోకంలోనే మనం పరలోక సంబంధంలాగా నివసించాలి. సో ఈ లోక మాలిన్యాన్ని అంటుకోకుండా చూసుకోవాలి. సో అలా మనం డీల్ చేయాలి. సో దేవుని నిష్కలమైన భక్తి ఏదనగా, సో నిష్కలమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, అంటే మెర్సీ చూపించమంటున్నాడు. ఇబ్బందులో పరామర్శించమంటున్నాడు. ఇవన్నీ కోపిస్టులు ఇవన్నీ చేయగలుగుతారా? చేయలేరు. సో ఇలా కాదు, సాఫ్ట్ అయిపోవాలి, మనం హంబుల్ అయిపోవాలి, సాఫ్ట్ అయిపోవాలి. సో ఏమన్నాడు నిన్న? సాత్వికంగా మారండి అన్నాడు. సో సాత్వికంగా మారాలి. సాత్వికుడికి కోపం రాదు, తన కంటకుండా తన్ను తాను కాపాడుకొని ఉంటేనే. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగి వారే ప్రేమతో ఒకరికొకడు సహించుచు. ఎఫెసీలకు రాసిన 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? ప్రేమతో ఒకరికొకరు సహించమంటున్నాడు. భర్త భార్యను సహించాలి, భార్య భర్తను సహించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని సహించాలి, పిల్లలు తల్లిదండ్రులు సహించాలి, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు, స్నేహితులు అందరినీ కూడా మనం ఏం చేయాలి? ప్రేమతో సహించాలి. సో మీరు సమాధాన బంధము చేత, సో మనందరినీ సమాధానం చేయడానికి పిలిపించాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు కోపంలో ఉన్న ఆ ఇంటెన్షన్ ఏంటిదంటే, దేవుడి యొక్క ఇంటెన్షన్, కోపం వల్ల నువ్వేమీ సాధించలేవు, కోపం వల్ల నువ్వేమీ బాగుపడలేవు. కోపంలో ఒక నెగిటివ్ పవర్ ఉంది, గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ నెగిటివ్ పవర్. దానివల్ల అనర్థాలే ఉన్నాయి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు, సో మనందరి లోపల పరిశుద్ధాత్మ ఉంది. సో మనందరం ఐక్యముగా ఉండి కాపాడుటయందు శ్రద్ధ కలిగి నా వారే ప్రేమతో ఒకరికొకరు సహించచ్చు. సో ప్రేమతో నిండుకోవాలి, ప్రేమతో సహించుకోవాలి, ఒకరికొకరు ఓర్చుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, ఈ వాక్యము మీరు ఒక్కరు వింటే సరిపోదు, మీ భర్త కూడా వినాలి, మీ భార్య కూడా వినాలి, మీ పిల్లలు కూడా వినాలి. ఇంట్లో నలుగురు వాక్యం విన్నారనుకోండి, నలుగురు స్వస్థత పడితే ఆ కుటుంబం అలాగే ఉంటది. ఇప్పుడు భర్త వాక్యం విన్నాడు, భార్య వినలేదనుకో, భార్య ద్వారా భర్తకు శోధనలు వస్తాయి. భర్త వాక్యం వినలేదు, సో భార్య విన్నది, సో భర్త ద్వారా వాక్యానికి శోధనలు వస్తాయి, వాక్యానుసారమైన శోధనలు వస్తాయి. ఇద్దరు విన్నారనుకో, ఓకే, ఇలా వాక్యం ఇలా ఉంది కదా, మనం కూడా మారుతామని ఇద్దరు మారినప్పుడు ఆ ఇంట్లో గొడవలు, కొట్లాటలు ఉండవు. సో ప్రేమతో ఒకరికొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో. చూసారా అండి, మనందరినీ దేవుడు పిలుచుకున్నాడు. సో అందరినీ పిలుచుకున్నాడు, పరిశుద్ధ జనాంగంగా పిలుచుకున్నాడు. ఈ లోకం నుంచి, ఈ లోక మాలిన్యం నుంచి మనల్ని వేరుపరిచాడు, సపరేట్ చేశాడు.
పిలిచిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన, చూసారా, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతోను నడుచుకోనవలనని. సో ఇలా నడుచుకోమంటున్నాడు. కోపంతో, గర్వంతో, అహంకారంతో, కట్టెలు తెంచుకునే ఆవేశంతో అలా ఉండకూడదు అంటున్నాడు. సో ఉంటది, అందరి లోపల కోపం అనేది ఉంటదండి. తగ్గించుకోవాలి, 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 తీసేసుకోవాలి. సో దీర్ఘశాంతంతో హ్యాండిల్ చేయమంటున్నాడు. సంపూర్ణ వినయంతో అంటే కంప్లీట్ గా హంబుల్నెస్ తో హ్యాండిల్ చేయమంటున్నాడు. సాత్వికంతో అంటే సాఫ్ట్ నేచర్ తో నడుచుకోమంటున్నాడు. సో ఇలా గర్వం లేకుండా, కోపం లేకుండా, అహంకారం లేకుండా నడుచుకోమంటున్నాడు. సో యేసయ్య యాజ్ ఇట్ ఈస్ ఇలాగే బ్రతికాడు. దీర్ఘశాంతంతో ఉన్నాడు, సంపూర్ణ వినయంతో ఉన్నాడు, సాత్వికంతో ఉన్నాడు. మనము కూడా ఇలాగే ఉండాలి. ఎందుకంటే మనందరినీ పీల్చుకున్నాడు. ఎందుకంటే నరుడి యొక్క కోపము దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేదట. నరుడి యొక్క కోపము దేవుడి యొక్క ప్రణాళికను నెరవేర్చలేదు. సో కోపంతో మనం హ్యాండిల్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు కూడా మనం అందరము కూడా కైండ్నెస్ తో, గుడ్నెస్ తో, కంపాషన్ తో, దీర్ఘశాంతంతో మనం డీల్ చేద్దాము. అది దాంట్లో పవర్ ఉంటుందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా, దీర్ఘశాంతంలో గాడ్స్ పవర్ ఉంది, దేవుడి యొక్క పవర్ ఉంటుంది. ఏ మనసు అయితే దీర్ఘశాంతంతో ఉంటుందో వాళ్ళ లోపల దేవుడి యొక్క శక్తితో నింపబడతారు. ఎవరి మనసు అయితే వినయంతో ఉంటుందో వాళ్ళ దగ్గర దేవుడి యొక్క శక్తి ఉంటుంది. వీళ్ళు మోస్ట్ డేంజరస్ పీపుల్. ఇప్పుడు సైతానికి వీళ్ళే థ్రెట్. సో కోపిస్టి సైతానికి ఎప్పుడు కూడా థ్రెట్ కాడండి. దీర్ఘశాంతంతో ఉన్నవాడే సైతానికి థ్రెట్ అవుతాడు. వినయంతో ఉన్నవాడే సైతానికి థ్రెట్ అవుతాడు. సాత్వికంతో ఉన్నవాడే సైతానికి థ్రెట్ అవుతాడు. ఎందుకు? ఈ 3 గుణాలు యేసయ్య గుణాలు, ఈ 3 గుణాలు దైవ గుణాలు, ఈ 3 గుణాలు దేవుడి గుణాలు. దీర్ఘశాంతము దేవుడి గుణము, వినయము దేవుడి గుణము, సాత్వికము దేవుడి గుణము. లేకపోతే గర్విష్టి మన దేవుడు గర్విష్టి కాడు, కోపిష్టి కాడు. సో అర్థమవుతుందా? సో ఇలా నడుచుకోవాలి. ఇవన్నీ దైవ గుణాలు. ఈ గుణాలు ఉన్నప్పుడు నీ లోపల దేవుడి పవర్ ఉంటుంది, దేవుడి యొక్క ఇన్విజువల్ పవర్ ఉంటుంది. ఈ పవర్ తోటి నువ్వు ప్రేయర్ చేయి, నువ్వు వినే మనసుతో ప్రేయర్ చేయి, చాలా అద్భుత కార్యాలు జరుగుతాయి. దీర్ఘశాంతంతో ప్రేయర్ చేయి, చాలా అద్భుతాలు జరుగుతాయి. సాత్వికంతో ప్రేయర్ చేయి, చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ హంబుల్ హార్ట్ తో ప్రేయర్ చేసినప్పుడు అద్భుతాలు బాగా జరుగుతాయి. నువ్వు గర్వంతో ప్రార్థించినప్పుడు, కోపంతో ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరగవు. సో అందుకే జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్. అయ్యా, నా మనసుని స్వస్థతపరచండి, నా హృదయాన్ని స్వస్థతపరచండి, నాలో ఉన్న కోపాన్ని తీసివేనైనా, ద్వేషాన్ని తీసివేనైనా, పగను, ప్రతీకారాన్ని తీసివేనైనా, నా లోపల దీర్ఘశాంతాన్ని పెట్టండి, మంచితనాన్ని పెట్టండి, మానవత్వాన్ని పెట్టండి, నా లోపల వినయమును పెట్టండి, సాత్వికాన్ని పెట్టండి అని అడగండి. దేవుడు తప్పకుండా వాటిని మన లోపల, ఈ క్యారెక్టర్ తో మనం నిండుకోవాలి. సో వీటిని మనం అడగాలి ఎప్పుడైనా కూడా. వీటి గురించి మనం ప్రార్థనలు చేసుకోవాలి. ఈ లోపాలను తీసేసుకుంటే గానీ నీకు ఆశీర్వాదం రాదు. ఈ లోపాలు తీసేసుకుంటే కానీ నీ లోపల ఆ ఆత్మ పరిపక్వత అంటారు కదా, ఆత్మలో పరిపూర్ణత అంటారు కదా, ఆత్మలో పరిపూర్ణత ఇదే. సో నీ ఆత్మీయతను కాపాడేది శక్తి వీటికే ఉంది. దీర్ఘశాంతము, వినయము, సాత్వికము, వీటికే ఆత్మీయతను కాపాడుకునే శక్తి ఉంది. సో ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సో ప్రభు ఎలాగా ఉన్నాడో మనం కూడా అలాగే నడుద్దాము. సో మనందరము కూడా దేవుడి స్వరూపంలోకి మారాలన్నదే ఆయన చిత్తము. సో ఈ కోపం వల్ల మనము ఏమీ సాధించలేము. ఈ కోపం వల్ల మన ఆలోచనల విధానము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. కోపంలో ఉన్నప్పుడు ఎవరికి ప్రామిసులు చేయకండి. కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నోరు తెరవకండి. కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటిది, మనము చాలా మందికి ప్రామిసులు చేస్తాము, మాట ఇస్తాము, మాట ఇవ్వద్దు. కోపంలో వచ్చే మాటలన్నీ కూడా అనర్థమైన మాటలే వస్తాయి. కోపంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అనర్థమైన నిర్ణయాలే దారితీస్తాయి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మేము మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ ఉందుటకు పిలువబడితిరి. చూసారా, మన శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, మనకున్న పిలుపు కూడా ఒకటే. మనందరినీ ఒక్కడే పిలుచుకున్నాడు. ఆ ఒక్కటే పిలుపుని నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పిలువబడ్డాము. ఈ కోపిష్టులు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఈ కోపాన్ని అణుచుకోవాలి. ఈ కోపం అనే ముళ్ళుని తీసివేసుకోవాలి. పిలువబడితే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూసారా అండి, మనందరిలో దేవుడు ఉన్నాడు. నేను మిమ్మల్ని కోపడ్డాను అనుకో,
అది నేను దేవుణ్ణి అవమానపరిచినట్టే. మీరు నన్ను కోప్పడ్డారు, దేవుడిని అవమానపరచు. మనందరం దేవుడి సంబంధం, గుర్తు పెట్టుకోండి. ఈవెన్ మన పిల్లలైనా వాళ్ళు దేవుడి బిడ్డలే, మన తల్లి అయినా దేవుడి బిడ్డనే, మన అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా దేవుడి బిడ్డలే, అందరూ దేవుడి బిడ్డలే, గుర్తు పెట్టుకోండి. దేవుడు ఒక్కడే. మళ్ళీ ఒకసారి చదువుతాను. శరీరం ఒక్కటే, మన శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూసారా, అందరికి, మన మానవ జాతికి అందరికీ కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందుకే ఆ అన్యుణ్ణి తిట్టమాక, ఆ క్రైస్తవుని తిట్టమాక, ఆ ఇతర మతస్థులను, ఇతర కులాల వాళ్ళను తిట్టమాక, ఇతర సంఘాలను, ఇతర సంఘ కాపర్లను తిట్టమాక. ఆయన అందరి పైగా ఉన్నవాడు. చూసారా, మనందరి పైన ఉన్నాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా పడితే అలా చెడమడ నీ భర్తను తిట్టావనుకో, ఆయన ఎవరి బిడ్డ నీ భర్త? నీకంటే ముందు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆయన దేవుడి బిడ్డ. నీ భార్యను చెడమడ తిడుతున్నావు, బూతులు తిడుతున్నావు, కొడుతున్నావు, తిడుతున్నావు. ఆమె లోపల ఎవరు వ్యాపించున్నాడు చూడండి, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. నీ భార్యను తంతున్నావు, సో తిడుతున్నావు. సో నీ భార్య లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. నీ భర్త లోపల ఎవరున్నారు? దేవుడున్నాడు, గుర్తుపెట్టుకోండి. నిన్ను పెళ్లి చేసుకోవడానికంటే ముందు, నీకు భార్య కాకంటే, భర్త కాకంటే ముందు ఆయన దేవుడి బిడ్డ. ఆ దేవుడి బిడ్డను నువ్వు కించపరుస్తున్నావు. సో ట్రీట్ లైక్ ఎవ్రీబడి ఇస్ ఎ గాడ్స్ పీపుల్. ఓకే, అందరు కూడా దేవుడి యొక్క చిల్డ్రన్స్, దేవుడి యొక్క బిడ్డలనుగా ట్రీట్ చేయండి అందరినీ కూడా. సో ఇప్పుడు నేను సంఘ కాపరిగా దేవుడు నన్ను నిలబెట్టాడు, నేను ఎలా పడితే అలా చెడమడ తిట్టొచ్చా? అది కరెక్ట్ కాదు కదా. మిమ్మల్ని అందరినీ పిలుచుకున్న దేవుడు, మీరు అందరూ దేవుడి బిడ్డలు. అందుకే ఐ విల్ గివ్ మోర్ రెస్పెక్ట్ టు ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మీరు దేవుడు పరిశుద్ధ సంఘము. సో తప్పు చేస్తే ఇలా చేయకండి అని చెప్తాము, దైవ వాక్యాన్ని ముందర పెట్టి, అంతేగాని తిట్టడం జరగదు. సో అందరిలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి నువ్వు అందరినీ తిడుతున్నావంటే నువ్వు దేవుణ్ణి తిడుతున్నట్టే. అందరి లోపల దేవుడు ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి. ఇలా మీరు డీల్ చేయండి. నీ భర్తను తిట్టే ముందు, నీ భార్యను తిట్టే ముందు, ఆయన లోపల దేవుడు ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, శరీరం ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిజం ఒక్కడే. నీకున్న ఈ యొక్క పరలోక పిలుపు కూడా ఒకటే. మళ్ళీ రెండో పిలుపు ఉండదండి, మనకు అందరికి ఒకటే పిలుపు. ఈ ఒక్క పిలుపుకి మనం లోబడాల్సిందే. అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివాన్ని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడేను. సో మనందరికి కృపనిచ్చేశాడు, కానీ కోపాన్ని ఇవ్వలేదు దేవుడు. ఈ కోపం అనేది దురాత్మ క్రియ. కోపం అనేది దురాత్మ శక్తి యొక్క సమూహము. కోపం అనేది దురాత్మ శక్తుల యొక్క ఆ యొక్క క్రియలు అవన్నీ కూడా. సో అది ఒక లెవెల్ వరకే ఉండాలి, సరిహద్దులు దాటద్దు మన కోపాన్ని. సో ఇప్పుడు మన పిల్లలు మార్కులు సరిగా రావట్లేదు, ప్రేమగా చెప్పండి, ఆప్యాయంగా చెప్పండి. వాళ్ళు సరిగా చదవట్లేదు, ప్రేమగా ఆప్యాయంగా చెప్పండి, అంబుల్గా చెప్పండి, ప్రార్థించండి. చెప్పడానికంటే ఎక్కువగా ప్రార్థించండి. తల మీద చేసి యేసు నామంలో వీళ్ళు బాగా చదువుకోవాలి, యేసు నామంలో వాళ్ళ శరీరము, మనసు, ఆలోచనలు స్వస్థత పడాలి అని చెప్పడం తగ్గించండి. పిల్లలకు ప్రార్థించడం పుట్టండి. ఎక్కువగా ప్రార్థించండి పిల్లల గురించి. యేసయ్య అన్నాడు కదా, నీ గురించి, నీ పిల్లల గురించి ఏడవండి, నా గురించి ఏడవకండి అంటాడు ఆయన. ఎస్, మనము మన పిల్లల గురించి, ఎవరు మారకపోతే, ఎవరి లోపాలు ఉంటాయి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, కానీ చెప్పొద్దు. నేను కూడా నా పిల్లలకు చెప్పడం కంటే ఎక్కువగా ప్రార్థన చేస్తా. ఎందుకంటే మనం చెప్తే మన పిల్లలు వినరు. నిజం చెప్తున్నా, మనం చెప్తే మన పిల్లలు మారరు. నువ్వు ప్రార్థించి చూడు, నీ పిల్లలు మారుతారు. నువ్వు ప్రార్థించి చూడు, నీ పిల్లలు స్వస్థత పరుస్తారు. నువ్వు ప్రార్థించి చూడు, నీ భర్త మారుతాడు. నువ్వు ప్రార్థించి చూడు, నీ భార్య మారుతుంది. అంతేకాని గొడవలు పడితే, కొట్లాటలు పెట్టుకుంటే ఎవ్వరు మారరు. దేవుడు మారుస్తేనే మనిషిని మారుతాడు. ఈవెన్ నన్ను నేను మార్చుకునే శక్తి కూడా నాకు లేదు. దేవుడు వచ్చి ముట్టుతేనే కానీ నేను స్వస్థత పడను. అర్థమవుతుందా అండి? మనల్ని మనం మార్చుకునే శక్తే మనకు లేనప్పుడు మన పిల్లల్ని మార్చే శక్తి మనకి ఇక్కడే ఉంది. సో మనము ఇతరులను మార్చే శక్తి మనకు లేదమ్మా, దేవుడికి ఒక్కడికే ఎవరినైనా మార్చే శక్తి ఉంది. ఇలా నీ భర్తలో లోపాలు ఉన్నాయా? చెప్పడం మానేసి ప్రార్థించడం మొదలుపెట్టు. నీ భార్య లోపాలు ఉన్నాయా? చెప్పడం మానేసి ప్రార్థించడం మొదలుపెట్టు. నీ పిల్లల లోపాలు ఉన్నాయా? చెప్పడం మానేసి వాళ్ళకు ప్రార్థించడం మొదలుపెట్టు. వాళ్ళ మీద చేసి నువ్వు ప్రార్థించు. మెల్లిమెల్లిగా వాళ్ళకు స్వస్థత, మెల్లమెల్లగా వాళ్ళకు విడుదల వచ్చి వాళ్ళు కూడా మారిపోతుంటారు. అప్పుడు అందరిలో ఏక మనసు వస్తుంది. సో అందరూ కూడా చెప్పడానికి ఇష్టపడతారు కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ప్రార్థించుకోవాలి. సో
ఆయన పరిమాణం చొప్పున మనందరికీ కృప ఇవ్వబడెను. జ్ఞాని ఇప్పుడు సామెతలు 29:9 జ్ఞాని మూడినితో వాదించినప్పుడు వారు ఊరిక ఉండక రేగుచుండును. చూసారా అండి, మూర్ఖులట ఈ ఊరికే వాదించే వాళ్ళు. వాదించద్దమ్మా, డిస్కషన్, డిబేట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలో అయినా కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, ఏ విషయంలో కూడా డిస్కషన్స్ పెట్టకూడదు, ఏ విషయంలో అయినా కూడా డిబేట్లు పెట్టకూడదు. మన ఇంట్లో డిబేట్లు, డిస్కషన్స్ నో, వదిలేయండి, ఎక్కడిదక్కడ వదిలేయండి. ఊరుకొండక రేగుచుండును. కొంతమంది కోపిస్ట్ ఎలా ఉంటాడండి, రేగుతుంటా అంటాడు, ఏ మాట నా పైకి ఎగురుతుంటా అంటాడు, ఏ మాట నా పైకి ఎగురుతుంటా అంటాడు. జ్ఞాని మూడినితో అంటే ఒక జ్ఞానవంతుడు మూర్ఖుడితో వాదించినప్పుడు వాడు ఊరిక ఉండక, మూర్ఖుడితో వాదించినప్పుడు ఊరికే ఉండడు, వాడు రెచ్చిపోతుంటా అంటారు. అది కోపం వల్ల అలా రెచ్చిపోతాడు. సో మనము జ్ఞానము, మౌని యొక్క భాష జ్ఞానం అని వాక్యం సెలవిస్తుంది. సో ఇలా డీల్ చేయండి, హంబుల్ గా డీల్ చేయండి, కైండ్ గా డీల్ చేయండి. మూర్ఖులకు మనం చెప్పొద్దండి ఎప్పుడైనా, మూర్ఖులకు మనం ఎప్పుడు కూడా చెప్పొద్దు. మూర్ఖులు ఎప్పుడు కూడా మూర్ఖులే. చెప్పడం కంటే వాళ్ళకు వదిలేయడం బెటర్. మూర్ఖులు ఎంతసేపు వాళ్ళు వాళ్ళ వర్షంలోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఊరికేనే రేగుతుంటా అంటారు, కోపానికి వస్తుంటా అంటారు. సో నీ జ్ఞానవి, నువ్వు జ్ఞానంతో డీల్ చేయి. సో నరహంతకులు నిర్దోషులను ద్వేషించి వారు అందరు అట్టి వారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. సో నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. సో చూసారా, నరహంతకులు మనిషి ఎందుకు తయారవుతాడండి? కోపం వల్లనే. సో మనిషి ఒకరిని ద్వేషిస్తాడు, ఎందుకు తయారవుతాడండి? కోపం వల్లనే. సో నిర్దోషులను, సో ఇప్పుడు కోపిష్టి మంచివాడిని చంపుతాడు, కోపిష్టి మంచివాడిని నాశనం చేస్తాడు. అందుకే కోపిష్లకు దూరం ఉండడమే బెస్ట్. అట్టి వారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. సో ఇప్పుడు ఇప్పుడు భూలోకంలో ఈ చంపే వాళ్ళందరూ కూడా, నరహత్య చేసే వాళ్ళంతా మంచోళ్ళ అండి? కాదు, చెడ్డవాళ్ళు. వాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరిని చంపుతారు? మంచి వాళ్ళనే చంపుతారు. సో కోపిస్టులు, గర్విష్ఠులు, వీళ్ళతోటి చాలా డేంజర్ అండి. ఇవన్నీ చాలా డేంజరస్ ఆత్మలు, ప్రేయర్ చేసుకోవాలి. అందుకే మనకు ఎవరు శత్రువులు ఉండొద్దని ప్రార్థించుకోవాలండి, వాళ్ళ వల్ల డ్యామేజ్ అవుతుంటది. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. చూసారండి, కోపాన్ని చూపించేవాడట వాడు బుద్ధిహీనుడట. మైండ్ పనిచేయని వాళ్ళు కోపాన్ని చూపిస్తారట. ఆ స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు కోపాన్ని చూపిస్తారు. ఎలా హ్యాండిల్ చేయాలో, ఇప్పుడు సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని వాళ్ళు కోపాన్ని చూపిస్తారు. బుద్ధిహీనులు మాత్రమే కోపం వస్తుందట పదే పదే. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండును. చూసారా, కోపం అందరికి వస్తుంది, అణుచుకొని చూపకుండా అంటాడు, నువ్వు చూపించకు అంటున్నాడు, అణుచుకోమంటున్నాడు నీ కోపాన్ని. అప్పుడు నువ్వు జ్ఞానం గలవాడవుతావు. అర్థమవుతుందా అండి? సో కోపం అందరికి వస్తుంది, అంచుకున్నవాడి జ్ఞానవంతుడు. ఎవరైతే కోపం చూపిస్తాడో వాడు బుద్ధిహీనుడు అంటున్నాడు. సో కోపం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మౌత్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అణుచుకోమంటున్నాడు, దాన్ని చూపించకు అంటున్నాడు. నీ లోపలనే ఆ కోపాన్ని దాచిపెట్టుకో, నీ లోపలనే ఆ కోపాన్ని అణుచుకో. దాచిపెట్టుకోవడం అంటే ఉంచుకోవడం కాదు, అణుచుకో అంటే తగ్గించుకో, ఆ కోపాన్ని తగ్గించుకో. ఇది జ్ఞానం గలవాడు ఇలా చేస్తాడట. సో ఈ రోజు నుంచి మనందరం జ్ఞానంతో డీల్ చేద్దాం. సో వైస్ మ్యాన్ గా. అందుకే నువ్వు పదే పదే కోప్పడంత మాత్రాన నువ్వు గొప్పవాడివి కావు, పదే పదే కోపం తెచ్చుకున్నంత మాత్రాన నువ్వు మంచివానే కాదు. ఎప్పుడైతే దీర్ఘశాంతంతో ఉంటాడు వాడే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అర్థమవుతుందా అండి? ఈ కోపిష్టి అపవాదికి థ్రెట్ కాడు. ఎప్పుడైనా దీర్ఘశాంతం గలవాడే అపవాదికి థ్రెట్ అవుతాడు. క్షమించలేని గుణమున్నవాడు అపవాదికి థ్రెట్ కాడు. సో క్షమించే గుణమున్నవాడే అపవాదికి థ్రెట్ అవుతాడు. నువ్వు అపవాదిని ఓడించాలి అంటే ఈ గుణాలు ఉండాలి. అందుకే బైబిల్ ఒకటే సెలవిస్తుందమ్మా, అపవాదికి చోటు ఇవ్వకుడి. నువ్వు కోపానికి చోటిచ్చావంటే అపవాదికి చోటిచ్చినట్టే, ద్వేషానికి పగలకు చోటిచ్చావంటే అపవాదికి చోటిచ్చినట్టే. అందుకే జ్ఞానము గలవాడు కోపాన్ని అణుచుకొని దానిని చూపకుండును. సో ఈ రోజు నుంచి మన కోపాన్ని లోపలనే అణిచి వేసుకొని చూపించకుండా ఉందాము. సో బుద్ధిహీనుడు తన కోపంను కనపరచును. చూసారండి, కోపము బుద్ధిహీనుడికి వస్తుంది, జ్ఞానం గలవాడికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది. మంచోడికి కూడా కోపం వస్తుంది అండి, చెడ్డవాడికి కూడా కోపం వస్తుంది. చెడ్డవాడి కోపం ఏమవుతుంది అంటే ఆ లిమిట్ దాటి బయటకు వస్తుంది, ఆ కట్టలు తెంచుకునే ఆవేశం వస్తుంది. మంచోడు లోపల ఆ కోపాన్ని అంచుకొని చూపకుండా ఉంటాడు. సో మంచోడు. సో అలా ఉండాలి మనం. సో కోపం అనేది కామన్, అందరిలో వస్తుంది.
ఎంత మంచివాడికైనా, ఎంత సాత్వికుడికైనా, ఎంత పెద్ద దైవజనుడికైనా ఏదో విషయంలో కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని చూపించకుండా అణుచుకోవాలనే వాడే జ్ఞానం గలవాడు అంటున్నా. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. చూసారా అండి? తెలివి, జ్ఞానంతో ఆలోచించాలి. కోపం ఉన్నప్పుడు నీకు ఆలోచనలు సరిగా రావు. కోపంలో ఉన్నప్పుడు మన తెలివి కోల్పోతాము. కోపంలో ఉన్నప్పుడు మన పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతాం. మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కోల్పోతాం. కోపంలో ఉన్నప్పుడు మనకు టంగ్ లూజ్ అవుతది. లూజ్ టంగ్ అవుతది. కోపంలో ఉన్నప్పుడు మన ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండవు. మన యొక్క ఫీలింగ్స్ కంట్రోల్‌లో ఉండవు. సో చూసారండి ఇన్ని ఘోర అర్థాలు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. తెలివితో డీల్ చేయాలి. కోపంతో ఎప్పుడు డీల్ చేయొద్దు. ఒకళ్ళ ప్రాబ్లమ్ ఏంటిది? అది సొల్యూషన్ ఎలా వెతకాలి? సో ఏది మాట్లాడితే సొల్యూషన్ వస్తది? ఏది చేస్తే సొల్యూషన్ వస్తది? ప్రాబ్లమ్ ఏంటిది? సమస్య ఏంటిది? పరిష్కారం ఏంటిది? కోప్పడ్డంత మాత్రాన సమస్యలకు పరిష్కారం రాదు. కోపం తెచ్చుకున్నంత మాత్రాన సమస్యల మీద విజయాన్ని పొందలేము. తెలివి లేకుండా మంచిది కాదు. తొందరపడి నడుచువారు దారి తప్పిపోను. తొందరపడి మాటలు ఇవ్వద్దు. తొందరపడి ఏంటిది ప్రామిసెస్ చేయొద్దు. తొందరపడి దారి తప్పిపోవద్దు. సో ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. చూసారా? ఎవడి మూర్ఖత్వ వాడి ప్రవర్తనను తారుమారు చేస్తుంది. సో అందుకే కోపిష్టి కంటే దీర్ఘశాంతం గలవాడు 100 రెట్లు మంచివాడు అని అంటుంది వాక్యము. సో ఒకని మూర్ఖత, ఎవని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది. ఎవని మూర్ఖత్వ వాన్నే హర్ట్ చేస్తదండి. ఎవరి కోపము వాళ్ళనే బలి చేస్తది. ఎవరి మూర్ఖత్వత వాళ్ళనే బలి చేస్తది. ఎవరి యొక్క దుర్మార్గత్వము, దుష్టత్వము వాళ్ళనే బలి చేస్తది. సో ఇక్కడ నీది నువ్వు కాపాడుకో. సో తొందరపడి నడుచుకుని వారు దారి తప్పిపోను. సో దారి తప్పిపోతారు. తొందరపడద్దు ఏ విషయంలో. నిదానంగా ఆలోచించి, ఆచితూచి అడుగేసుకుంటూ వెళ్ళాలి. నిదానించి మాట్లాడాలి. నిదానించి ప్రవర్తించాలి. నిదానించి అప్పుడు దీర్ఘశాంతం అప్పుడే వస్తుందమ్మా. నిదానంగా ఉన్నప్పుడే దీర్ఘశాంతం వస్తుంది. కూల్ గా ఉండాలి. రిలాక్స్ గా ఉండాలి. వస్తుంటాయి శోధనలు, వేదనలు, రోదనలు వస్తుంటా ఉంటాయి. ప్రార్థించుకొని వాటన్నిటిని జయించుకొని వెళ్తూ ఉండాలి. సో కోపం వల్ల చాలా అనర్థాలే జరుగుతాయి. మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. మూర్ఖులు, కోపం ఎక్కువగా వచ్చే వాళ్ళకు మూర్ఖత్వం ఉంటది. కొడతారు కోపంలో, తిడతారు కోపంలో, వెళ్ళి ఏదో ఒకటి డ్యామేజ్ చేస్తారు కోపంలో. సో ఇలాంటి వాళ్ళు దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేరు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. దేవుని యొక్క రాజ్యంలో అర్హతలు కారు. సో ఒకని సబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును. సామెతలు 19:11 జాగ్రత్తగా వినండి అమ్మ వాక్యము. ఇది మనందరి మైండ్లకు స్వస్థత రావాలి. మన హృదయాలకు స్వస్థత రావాలి. ఒకని సుబుద్ధి అంటే మంచి బుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. చూసారండి? సో మనం తప్పులు క్షమించాలి. ఎవరి తప్పులను తీయకూడదు. క్షమించేద్దాం. క్షమించేవాడట భూలోకంలో చాలా పవర్ఫుల్ పర్సన్ అట. దీర్ఘశాంతంగా ఉండేవాడట భూలోకంలో చాలా పవర్ఫుల్ పర్సన్ అట. సో ఇన్విజువల్ గాడ్స్ పవర్ ఉంటుందట వీళ్ళ దగ్గర. సో గాడ్ మొన్న బయలుపరిచాడు. నేను ప్రేయర్ లో కూర్చున్నప్పుడు దేవుడు అట్లా దీర్ఘశాంతము, క్షమించే గుణము, కోపం లేకుండా, పగర్ లేకుండా. అందుకే యేసు ప్రభు చూడండి ప్రశాంతత. అందరూ సిలువే అంటే ఆయన మౌనంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. సో ఆడ వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబల్లో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు. సో అందరూ నువ్వు అబద్ధ బోధకుడు అన్నప్పుడు దీర్ఘశాంతంతో డీల్ చేశాడు. సో దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పులను క్షమించేసండి, అది నీకే మంచిది. తప్పులు ఎప్పుడు క్షమించం తెలుసా? కోపం ఉన్నప్పుడే. వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు తప్పులు క్షమించము. అదే కోపం పోయింది అనుకోండి, తప్పులు క్షమిస్తాము. సో చూసారా, ఈ కోపం వల్ల నువ్వు దీర్ఘశాంతాన్ని కోల్పోతున్నావు. కోపం వల్ల ఇతరులను క్షమించలేకపోతున్నావు. ఈ క్షమించలేని గుణము కోపిష్ఠుల దగ్గర ఉంటుంది. ఈ క్షమించలేని గుణము దీర్ఘశాంతము లేని వాళ్ళ దగ్గర ఉంటుంది. సో రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచి వంటిది. ఇప్పుడు రాజ్యాలు ఉన్నారు, ప్రధాన మంత్రులు ఉన్నారు. వాళ్ళ కోపం వచ్చిందంటే మొత్తము నాశనం అయిపోతాయి. దేశాలే నాశనం అయిపోతాయి. వాళ్ళు కటాక్షం చూపిస్తే ఒక మంచులాగా ఉంటుంది. అందుకే నీ సుబుద్ధి నీకు దీర్ఘశాంతం నిచ్చును. బుద్ధితో ఆలోచిద్దాం, జ్ఞానంతో ఆలోచిద్దాం. కోపంతో ఆలోచిస్తే పనికిరాదు. కోపంతో ఆలోచిస్తే డీల్ చేస్తే పనులు కావు. మనము సక్సెస్ పొందుకోలేము, విక్టరీ పొందుకోలేము. సో ఇది ఎందుకు చేయాలి? ఇది ఇలా కాదు, ఇలా చేద్దాము. ఇలా కాదు, ఇలా మాట్లాడదాం. సో నిన్ను నువ్వు ట్రైన్ చేసుకో.
వద్దు, ఇలా డీల్ చేద్దాం, మనం ఇలా మాట్లాడుకుందాం, సో ఇలా మనం ఉందాము, ఇలా చెప్పుకుందాం. సో కోపంతో కాకుండా దీర్ఘశాంతంతో చెప్దాం, కోపంతో కాకుండా ప్రేమతో చెప్దాం. ప్రాబ్లం ఇది ఉంది నా ఇంట్లో, నా గృహంలో, నా శరీరంలో ఈ ప్రాబ్లం ఉంది, దీనికి సొల్యూషన్ ఏంటిది ఆలోచిద్దాం. సో సొల్యూషన్ కోసం ఆలోచించకుండా నువ్వు ప్రాబ్లం ని రాంగ్ వేలో డీల్ చేస్తే అది నీకే డ్యామేజ్ ఇస్తుంది. సో ఈ యొక్క కోపిష్ఠులకు దీర్ఘశాంతం అనేది ఉండదండి. గుర్తు పెట్టుకోండి, నీ మనసులో దీర్ఘశాంతం ఉండాలంటే ఆ కోపాన్ని తీసేస్తేనే దీర్ఘశాంతం వస్తుంది. నువ్వు ఇతరులను క్షమించాలంటే ఆ కోపాన్ని తీసేస్తేనే క్షమించే గుణం ఉంటుంది. అట్టి వానికి ఘనతనిచ్చిన అదే నీకు ఘనత, అదే నీకు ఆశీర్వాదము. అర్థమవుతుందండి, దీర్ఘశాంతమే ఆశీర్వాదం. ఒకసారి చూడండి, నువ్వు 1000 కోట్ల ఆస్తి సంపాదించు, నీ లోపల దీర్ఘశాంతము లేదు, వేస్ట్. వేస్ట్. నువ్వు 1000 కోట్ల ఆస్తి సంపాదించావు, ఊరంతా శత్రువులు ఉన్నారు, వేస్ట్. నీకు మనసులో మైండ్ లో పీస్ లేకపోతే నువ్వెంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా, లేకపోతే ఎంత ఉన్నా అది వ్యర్థమే, అది వ్యర్థమే. సో నీ దీర్ఘశాంతం, అందుకే పీస్ ఉండాలి మనిషికి. మొట్టమొదటి ఆస్తి పీస్ అండి. ఈ దేవుని నమ్ముకున్నాక శాంతి నాకు ఇచ్చాడు, అందుకే శాంతి నీకు అనుగ్రహించి వెళ్తున్నాను, దీర్ఘశాంతిని నీకు అనుగ్రహించి వెళ్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, నా నుంచి నీకు శాంతినిస్తా అంటున్నాడు. యేసయ్యలో దీర్ఘశాంతం ఉంది, ఆయనను వెంబడిస్తే మనకు ఆ దీర్ఘశాంతం వస్తుంది. అందుకే అమ్మా, దేని గురించి భయపడకండి, దేని గురించి బాధపడకండి, ఏ విషయంలో గొడవలు కొట్లాటలు పెట్టుకోకండి, ప్రార్థించుకొని మౌనంగా దేవుడికి వదిలేసేయండి, దీర్ఘశాంతంతో ఉండండి, మనశ్శాంతితో ఉండండి. సో అప్పుడు దేవుడు సమస్త కార్యాలు మీకు చేసి పెడతాడు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మాట కూడా ఎలా ఉండాలి? కొంతమంది మాట్లాడితే పుండు మీద కారం పోసినట్టు ఉంటది, కొంతమంది మాట్లాడితే సూదితో ఇట్లా గుచ్చినట్టుగా ఉంటది, గన్నుతో కాల్చినట్టుగా ఉంటది. కొంతమంది మాట్లాడితే ఆ అగ్నిగుండంలో నెయ్యి పోస్తే బగ్గు అని అంటారు చూసారా, అలా మాట్లాడతారు కొంతమంది. నిజంగా కొంతమంది మాట్లాడితే ఊరికేనే ఇరిటేషన్ వస్తుంది, కొంతమంది మాట్లాడితే ఊరికేనే కోపం వస్తుంటా ఉంటది. వాళ్ళు మాట్లాడే మాటలు అలా ఉంటాయి. అంత ఎంత అంటే కాదు, ఒక చేపల మార్కెట్ లో చేపలు అమ్మినట్టుగా, ఒక కూరగాయల మార్కెట్ లో కూరగాయల మార్కెట్ అమ్మినట్టుగా. ఎప్పుడైనా మాట తీరు మృదుగా ఉండాలి, మాట తీరు బాగుండాలి ఎప్పుడైనా కూడా. కొందరు మాట్లాడితే ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసినట్టే మాట్లాడుతుంటారు. నాకు నిజంగా అలాంటి మాట తీరు అంటే అస్సలు నచ్చదమ్మా. నాతోటి ఎవరైనా కూడా ప్రేమతో మాట్లాడితే నాకు చాలా నచ్చుతుంది. ఎవరైనా నా మీదకి కొంచెం టెంపర్ గా మాట్లాడినా నేను తీసుకోలేను. నేను చాలా నొచ్చుకుంటాను. నాతో మాట్లాడాలంటే చాలా సాఫ్ట్ గా మాట్లాడాలి. నేను ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయను. నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాను, రెస్పెక్ట్ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తానమ్మా. నేను ఎవరి దగ్గర నుంచి అయినా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంతే. నేను ఎవరి దగ్గర నుంచి ఏ మనీ రెస్పెక్ట్ ఏది చేయను. నేను ఎక్కడ ఉంటానంటే ఎవరి హృదయంలో నా మీద ప్రేమ ఉంటుందో, ఎవరి హృదయంలో నా మీద ఆ అభిమానం ఉంటుందో, ఆ గౌరవం ఉంటుందో వాళ్ళ దగ్గర నేను ఉంటాను. ఎవరైతే నాతో ప్రేమగా మాట్లాడతారో వాళ్ళతోటే నేను మాట్లాడతాను ప్రేమగా. నాతో ర్యాష్ గా మాట్లాడాలతోటి నేను అస్సలు మాట్లాడలేను. సో నాతోటి ఎవరైనా డీల్ చేయాలంటే ప్రేమగా, కైండ్ గా డీల్ చేయాలి. ఒక ఏంటిది మానవత్వంతో డీల్ చేయాలి. అప్పుడే నేను బాగా మాట్లాడగలుగుతాను వాళ్ళతోటి. అంతేకాని ఐ విల్ ఎక్స్పెక్ట్ ఓన్లీ రెస్పెక్ట్ ఓన్లీ. నేను రెస్పెక్టే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇంకేది చేయను. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, నాకు రెస్పెక్టే. నేను ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు అనుకో, ఒక ధనవంతుడు ఒక పేదవాడు నన్ను ప్రేయర్కి రమ్మన్నాడు, నేను ధనవంతుడికి వెళ్ళాను అనుకో, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో పేదవాడి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారనుకో, నేను ఆ రెస్పెక్ట్ ఉన్న ఇంటికే వెళ్తాను. నేను ధనాన్ని చూడను, ఐశ్వర్యాన్ని చూడను, దేన్ని చూడను. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే నా మీద నమ్మకం ఉంటుందో, ఎక్కడైతే నా మీద అభిమానం ఉంటుందో, ఎక్కడైతే నా మీద ఇష్టం ఉంటుందో, ఎక్కడైతే నా మీద ఏంటిది ఆ రెస్పెక్ట్ ఉంటుందో అక్కడే నేను ఉంటాను, వాళ్ళ ఇంటికే నేను వెళ్తాను. రెస్పెక్ట్ లేని దగ్గరికి నేను వెళ్ళలేను. సో ఎవరైతే ప్రేమగా, మృదువుగా, ఆప్యాయంగా మాట్లాడతారో వాళ్ళతోటే నేను మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతోటే ఉండాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే చెప్తున్నాను కదా, సూదులేసి కూర్చున్నట్టుగా ఉంటది, అలాంటి వాళ్ళతోటి నేను దూరంగానే ఉంటా. అందుకే మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఒకడైనా కోపంలో ఉన్నాడు అనుకోండి, మృదుగా మాట్లాడండి. ఎందుకంటే ఆ మృదువైన మాటలలో చాలా పవర్ ఉంటుంది, పవర్ ఉంటుంది. సో మృదువుగా మాట్లాడాలి. మృదువైన మాట క్రోధంను చల్లాలి. ఇప్పుడు కోపంగా ఉన్నోడిని నువ్వు రెచ్చగొట్టక, చాలా మంది అలా అదే పని చేస్తారు. కోపంలో ఉన్నోడిని రెచ్చగొడతా అంటారు. కోపంలో ఉన్నోడిని ఏంటిది పుండు మీద కారం పోసినట్టు 4 మాటలు అంటే వాడు కోపం ఎక్కువ అవుతుంటా ఉంటది. అదే నువ్వు కోపంగా ఉన్నోడితోటి మృదుగా మాట్లాడు, కోపంగా ఉన్నోడితోటి మృదుగా మాట్లాడు.
కోపంగా ఉన్నతోటి మృదుగా మాట్లాడు, వాడు చల్లారిపోతాడు, ఆ కోపాన్ని తగ్గించుకుంటాడు. నొప్పించు మాట కోపంను రేపును. చూసారా, ఒకరిని నొప్పించినట్టుగా మాట కొంతమంది ఇలాగే ఉంటారండి. వాళ్ళు మాట్లాడితే నొప్పి వస్తుంది, వాళ్ళు మాట్లాడితే ఎక్కర్లేని నొప్పి వస్తుంది, కోపం వస్తుంటది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటది. అందుకే నా చెవులను అలాంటి వాళ్ళకు దూరంగా పెట్టుకుంటా. నేను గాసిప్స్ వినను, నిజంగా చెప్తున్నా. ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడిన నేను గాసిప్ ని వినను, కోపంగా మాట్లాడే వాళ్ళ వీళ్ళను. సో నాతో మాట్లాడాలంటే హంబుల్ గా మాట్లాడాలి, నాతో మాట్లాడాలంటే మృదుగా మాట్లాడాలి, ఘనంగా గర్వంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను. నేను అదే చెప్తున్నాను కదా, ఇద్దరు నన్ను ప్రేయర్ రిక్వెస్ట్ పిలిచారనుకోండి, ఒక ధనవంతుడి ఇంటికి వెళ్తే నాకు అంత రెస్పెక్ట్ రాకపోతే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక పేదవాడి ఇంటికి వెళ్తే అక్కడ నాకు ఆ రెస్పెక్ట్ ఉంటే, వాళ్ళు పేదవాళ్ళైనా మంచిదే, నేను వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్తాను. సో రెస్పెక్ట్ దగ్గర నేను ఉంటాను. సో అందుకే మాట కోపం రేపును. సో నొప్పి, ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడితే కోపిష్టి కూడా చల్లారిపోవాలి, తగ్గిపోవాలి. అంతేగాని కొంతమంది దీర్ఘశాంతంగా ఉన్నవాడి మీద కూడా మాట్లాడి కోపం తెప్పిస్తున్నారు. కోపం తెప్పించే మాటలు ఎప్పుడు మాట్లాడద్దు. ఒకవేళ నిన్ను కోపం తెప్పించే మాటలు ఎవరుంటే స్టే అవే, నేనైతే దూరంగా ఉంటాను. సో నీ మాట ఎలా ఉండమంటున్నాడు? మృదువైన మాట. నిజమే కదండి, ఒక్క మాటతోటి ఇద్దరి భార్యభర్తలను విడిపించవచ్చు, అదే ఒక్క మాటతోటి ఆ ఇద్దరి భార్యభర్తలను కల్పించవచ్చు. ఒక్క మాటతోటి చిచ్చు పెట్టచ్చు, ఒక రెండు దేశాలను చిచ్చు పెట్టచ్చు, ఒక్క మాటతోటి ఆ రెండు దేశాలను కలపచ్చు. సో నీ మాట తీరే, మన మాట తీరుతోటి మనం ఏదైనా చేయొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కోపంతో మాట్లాడితే సెట్ అవుతుంది అని అనుకుంటారు, కానీ కోపం వెనకాల పాజిటివ్ ఎనర్జీ ఉండదు. మృదుమైన వాట వెనకాలనే పాజిటివ్ ఎనర్జీ ఉంటది. సో కోపంతో నొప్పించు మాట రేపును. కోపంతో ఎవరిని కూడా ఏంటిది పుండు మీద కారం వేసినట్టు అట్లా ఉండద్దు ఎప్పుడు కూడా. సో అలా మాట్లాడకండి, అది మంచిది కాదు. సో మృదువైన మాట క్రోధమును చల్లార్చును. సో డీల్ విత్ హంబుల్, డీల్ విత్ టోన్ నీవు యూజ్ చేయొద్దు, డోంట్ రేజ్ యువర్ టోన్. కాకపోతే ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు గద్దించాలి, నువ్వు ఇలా చేయొద్దు అని గద్దించాలి. సో జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు. సో పలుకును బుద్ధిహీనులు నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. చూసారండి, బుద్ధిహీనులు జ్ఞానం లేని వారు. సో జ్ఞానం ఉన్నవాడు మంచి మనోహరమైన జ్ఞానాంశాలు పలుకును, మంచి మాటలు పలకాలి. ఎలా అంటే మనం మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు అవతలోడికి ఒక మార్పు రావాలి, మనం మాట్లాడే మాటలో అవతలోడికి ఒక ఓదార్పు రావాలి, మనం మాట్లాడే మాటలో ఒకరికి ఒక ఏంటిది ఒక గైడ్ లైన్స్ రావాలి, ఒక మోటివేషన్ రావాలి. అబ్బా ఈరోజు ఒక పర్సన్ ని కలిసానే అన్నట్టుగా ఉండాలి. ఒక మంచి పర్సన్ కలిసాను, నేర్చుకోవాలి మన దగ్గర నుంచి. కొంతమంది ఏం మాట్లాడతారో అర్థం కాదు, ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఎంతసేపు ఒకరి గురించి చాడీలే, ఎంతసేపు ఒకరి గురించి తిట్టడాలే, ఎంతసేపు ఇతరుల గురించి దూషించడాలే, విమర్శించడాలే. అది మంచిది కాదు, నీకేం మంచిది కాదు. సో జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. ఇది కోపిస్టులందరూ కూడా ఇలా బుద్ధిహీనులుగా ఉంటారు. జ్ఞానంతో యూజ్ యువర్ వాయిస్, నీ జ్ఞానం ఇచ్చాడు దేవుడు, దానితో మాట్లాడు, దాన్ని ఉపయోగించి మాట్లాడు, మనోహరంగా మాట్లాడు, మంచి మంచి మాటలు మాట్లాడు. నీకున్న తెలివిని, నీకున్న ఎక్స్పీరియన్స్ ని 10 మందికి షేర్ చేసుకో, నీకున్న జ్ఞానాన్ని 10 మందికి షేర్ చేసుకో. మనల్ని మనతోటి ఎవరైనా ఒక మాట్లాడితే ఎలా ఉండాలంటే ఒక మంచి బుక్ దొరికినట్టుగా ఉండాలండి. అర్థమవుతుందా అండి? సో మనతోటి ఎవరైనా మాట్లాడితే ఒక మంచి బుక్ దొరికింది అంటే, ఒక మంచి అంశం, వీడి దగ్గర ఒక మంచి అంశం ఉంది, వీడితోటి ఏది మాట్లాడినా కూడా నాకు ఒక కంటెంట్ దొరుకుతుంది అన్నట్టుగా ఉండాలి. మనం మాట్లాడే మాటలో ఒక జ్ఞానము ఉండాలి, మనం మాట్లాడే మాటలో ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉండాలి, మనం మాట్లాడే మాటలో ఒక ఏంటిది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి, మార్పు కలిగించేలాగా ఉండాలి. మంచి మాట్లాడాలి, మంచి చెప్పాలి, మంచి బోధించాలి. సో మూఢ వాక్యాలు కుమ్మరించును. సో నోరు ఉన్నది కదా అని ఏది పడుతుంది మాట్లాడొద్దు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతలు 10వ అధ్యాయం 3వ వచనం. దేవుడి యొక్క కన్నులకు మరుగైనదట బైబిల్లో ఏది లేదు. మన దేవుడి దృష్టికి మరుగైనది ఏది లేదండి. మంచి వాళ్ళను ఆయన చూస్తున్నాడు, చెడ్డ వాళ్ళని చూస్తున్నాడు, దీర్ఘశాంతం వాళ్ళని చూస్తాడు, గర్విష్ఠులను చూస్తాడు. నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఉంటుంది.
సో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. ఆయనకు కంటికి రహస్య పాపము దేవుడి దగ్గర ఏం లేదు. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. మన హృదయంలో ఎంత కోపం ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎంత మంచితనం ఉంది, ఎంత మానవత్వం ఉంది, ఎంత చెడ్డతనం ఉంది, ఎంత దుష్టత్వం ఉంది, అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? చూస్తున్నాడట. అందుకే వి విల్ నెవర్ బ్లేమ్ గాడ్, వి విల్ నెవర్ వి విల్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ ప్రజెన్స్. దేవుడి ప్రజెన్స్ నుంచి మనం ఎప్పుడు కూడా ఎస్కేప్ కాలేము. దేవుడి యొక్క కన్నుల నుంచి మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేము. అన్ని కూడా చూస్తున్నాడు. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. సో చూసారా అండి, సాత్వికమైన నాలుక అంటే బడబడ మాట్లాడకుండా, కోపంతో మాట్లాడకుండా, పొగరుతో మాట్లాడకుండా, సాత్వికమైన నాలిక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. చూసారా అండి, నీ నాలికతోటి సాత్వికంగా సాఫ్ట్ గా మాట్లాడు. సో సాఫ్ట్ గా డీల్ చేయండి. యూజ్ యువర్ టంగ్ ఫర్ సాఫ్ట్ ప్రజెన్స్ ఓన్లీ. డోంట్ రేజ్ యువర్ వాయిస్ టూ మచ్, డోంట్ రేజ్ యువర్ వాయిస్ టూ మచ్. సో జీవ వృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల, నీ మంచి సాత్వికమైన నాలికలో గనక చెడు ఉంటే నీ ఆత్మకు భంగము కలుగుతుంది. ఆత్మకు భంగం. అందుకే గర్వంతో మాట్లాడతారు కొంతమంది, పొగరుతో మాట్లాడతారు కొంతమంది, అహంకారంతో మాట్లాడతారు కొంతమంది, కోపముతో ద్వేషంతో మాట్లాడతారు. నోటి నుంచి వచ్చే మాట దానివల్ల నీ ఆత్మకు భంగం కలుగుతుందట. ప్రేమతో మాట్లాడు, సాత్వికంతో మాట్లాడు, ఆప్యాయంగా మాట్లాడు, ఆతృతతో మాట్లాడకు. సో మంచి సాఫ్ట్ గా మంచితనంతో మాట్లాడు. ఒక పలకరిస్తే ఓదార్పు రావాలి, పలకరిస్తే ఒక ఒక మంచి ఒక ఏంటిది శక్తి రావాలి వాళ్ళకు. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు రేపు చనిపోతున్న మనిషి దగ్గర కూడా నువ్వు ప్రేమగా పలకరించి మాట్లాడు, వాడు చనిపోయే వ్యక్తి కూడా లేచి నిలబడతాడు. నోటి మాటకు అంత శక్తి ఉంటది. అంతేగాని కొంతమంది బ్రతుకున్న మనిషిని చంపుతా అంటారు, చచ్చిపోయేలాగా మాట్లాడతారు. కొంతమంది అయితే వీళ్ళు మాట్లాడే మాటలకు ఉరేసుకోవాలనిపిస్తుంది. కొంతమందికి వాళ్ళు మాట్లాడే మాటలు అలా ఉంటాయి. కొంతమంది మాట్లాడితే చచ్చిపోవాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే ఇక ఎందుకురా ఈ జీవితం అన్నట్టు హోప్ లేకుండా మాట్లాడతారు. కొంతమంది మాట్లాడితే నెగిటివ్ గా మాట్లాడతారు. ప్లీజ్ డోంట్ స్టే అవే ఫ్రమ్ దోస్ పీపుల్. స్టే విత్ నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకో. సో ఎలా ఉండాలంటే, ఇక గంటలో చనిపోతున్న వ్యక్తితో నువ్వు మాట్లాడితే వాడు తిరిగి లేచి రావాలి నీ మాట తీరు వల్ల. వాడు హోప్ తో మళ్ళీ బ్రతకాలి నీ మాట వల్ల. సో నోటి మాటలతోటి రోగాలను స్వస్థత పరచవచ్చు. మీకు తెలుసో తెలియదు, ఒక రోగి దగ్గరికి వెళ్ళి ఏమి కాదు, అంతా దేవుడు ఉన్నాడు, మంచి జరుగుతుంది, మీరు వీటిని జయిస్తారు, మీరు తప్పకుండా బ్రతుకుతారని ఒక్క మాట అని రండి. గంటలో చనిపోయిన వ్యక్తి కూడా 10 సంవత్సరాల ఆయుష్ పోసుకొని బ్రతుకుతాడు. కొంతమంది 10 సంవత్సరాల ఆయుష్ కూడా ఉన్నోడు కూడా నువ్వు ఇప్పుడే చచ్చిపోతావు, నువ్వు ఇక పోతావు, ఇలాంటి చాలా మంది కేసెస్. దీనికి మందు లేదు, మెడిసిన్ లేదు అన్నావు అనుకో, వాడు ఇప్పుడే చనిపోతాడు. 10 సంవత్సరాల తర్వాత చనిపోయేవాడు కూడా ఇప్పుడే చనిపోతాడు. సో డీల్ యువర్ టంగ్. సో దేవుడు మంచి పవర్ ఇచ్చాడు. ఏ జంతువు మాట్లాడుతుందండి భూలోకంలో? కుక్కలున్నాయి, నక్కలున్నాయి, సింహాలున్నాయి, కోతులున్నాయి, గాడిదలున్నాయి, గుర్రాలున్నాయి. ఏ జంతువు మాట్లాడుతుంది? నోటితోటి అన్ని అరుస్తాయి. అలాగే లాస్ట్ కి మనిషి కూడా అరవడం మొదలు పెట్టాడు. మనిషి అరవద్దు, మాట్లాడాలి. అరవద్దు, మాట్లాడాలి. ఈ అరిచే గుణం ఎవరిది? జంతువులకు ఉండే లక్షణము. అరిచే గుణము, కరిచే గుణము జంతువులకు ఉండే లక్షణము. ఆ అరవడం మానేసి మాట్లాడడం మొదలు పెట్టండి. అరవడం మానేసి మాట్లాడడం మొదలు పెట్టండి. నోటి మాటలకు శక్తి భూలోకంలో దేవుడు ఎవరికైనా ఇచ్చిందంటే అది దేవుడు మనిషికి మాత్రమే నోటి మాటలకు శక్తినిచ్చాడు. ఈ భూలోకంలో మాట్లాడే జీవి ఏదైనా ఉందంటే అది మనిషి మాత్రమే. సో ఇప్పుడు మన మనుషులు ఏమవుతున్నారు? జంతువులాగా మారిపోతున్నారు. అరవడమే, కుక్కలు అరిచినట్టే చెప్తున్నా కదా. వీధి కుక్కలన్నా కొంచెం బెటర్. స్ట్రీట్ డాగ్స్ ఆర్ బెటర్ దెన్ అవర్స్. మనకంటే బెటర్ అవి. అది ఒక 2 నిమిషాలు అరిసిపోతాయి. కానీ మనమైతే 20-30 సంవత్సరాలు అరుస్తూనే ఉంటాం. ఇప్పుడు వీధి కుక్కలు ఒక 2 నిమిషాలు అరిస్తే మళ్ళీ మౌనంగా ఉండిపోయి పడుకుంటాయి. కానీ మనిషి అట్లా కాదు, అరవడం మొదలు పెడుతున్నాడు, మాట్లాడడం మానేశాడు. సో సాత్వికమైన నాలికలో జీవ వృక్షం ఉందట. సో నీలో జీవం ఉందట సాత్వికమైన నాలికలో. దానిలో కుటిలత, ఒకవేళ దాంట్లో గనక చెడున్న, కోపం ఉన్న, గర్వం ఉన్న, నువ్వు మాట్లాడే మాటలో, అది నీ ఆత్మకు భంగము కలుగుతుంది. అందుకే గర్వంతో మాట్లాడకండి, కోపంతో మాట్లాడకండి, ద్వేషంతో మాట్లాడకండి. సాత్వికంగా మాట్లాడండి, హంబుల్ గా మాట్లాడండి. అప్పుడు నీకు దాంట్లో పవర్ రిలీజ్ అవుతుంది. సో let us continue tomorrow.
నజరుడనేసయ్య ఇంత మంచి ఆత్మీయ పాఠాలను మాకు నేర్పిస్తున్నందుకు మీకే మహిమ కలుగుగాక. తన కోపమే తన శత్రువు, కోపం వల్ల సాధించేది ఏమీ లేదు. సాత్వికంగా ఉండండి, దీర్ఘశాంతంతో ఉండండి, వినయ మనస్సు కలిగి ఉండండి అనే వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా అందరి హృదయాలను స్వస్థతపరిచినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.